హలో గైస్, 100 days జొమాటో డెలివరీ ఛాలెంజ్లో ఇది మన డే 2. ఈ రోజు అంత దరిద్రమైన రోజు నా జీవితంలో ఇంకోటి లేదనుకుంటున్నాను. ఏంటి అనేది మీరు వీడియోలో చూసి తెలుసుకోండి. చివరి వరకు అయితే చూడండి, పూర్తిగా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన రెండో రోజే నాకు ఇంత చేదు ఘటన ఎదురవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. సో ఏం జరిగింది అనేది అయితే పూర్తిగా చూడండి. జొమాటోలో డెలివరీ చేస్తూ మనకి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఎదురైన ఇబ్బందుల్లో నుంచి మనం ఎలా బయటపడ్డాము, అసలు ఏం జరిగింది, నాకు జరిగినట్టు మీకు ఎవరికైనా జరుగుంటే కామెంట్ చేయండి. మర్చిపోకండి, వీడియోని లాస్ట్ దాకా చూడండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది ఇక్కడ ఓటీసీ దగ్గర. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాను. ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే తీసుకోవడానికైతే వెళ్తున్నాను. సో తీసుకొని అయితే మనము డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో డ్రాప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసాము. ఆర్డర్ కూడా డెలివరీ అయితే చేసాం సక్సెస్ఫుల్గా. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసిన దానికి మనకి 52 రూపీస్ అయితే వచ్చాయి. 4 kilometers రైడు. సో సెకండ్ ఆర్డర్ కూడా అయితే పడింది. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ మీకు చూపించలేకపోయాను. సో సెకండ్ ఆర్డర్ కూడా సేమ్ ఇక్కడే ఓటీసీలో అయితే పడింది. సో డ్రాప్ ఎక్కడో మరి చూద్దాం. సెకండ్ ఆర్డర్ పిక్ చేసుకొని అయితే వెళ్ళిపోతాము. మనకి కరకంబాడిలో అయితే పడింది డ్రాప్ లొకేషను. సో ఈ అన్న మనకైతే హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి అందరూ. సో అది కాదు, కరకంబాడికి అయితే పడింది. మనకి అమౌంట్ ఎంత వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. మార్నింగే మనకి సెకండ్ ఆర్డర్ కరకంబాడికి అయితే పడింది. ఇక్కడ లీలామహల్ సర్కిల్ నుంచి ఓవరాల్గా 10 kilometers అయితే ఉంది డిస్టెన్సు. అమౌంట్ ఎంత చూస్తుందో చూపిస్తాను. అదే కాకుండా నేను డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లే, సరిగా కాల్ లిఫ్ట్ చేసినా సరిగా ఆన్సర్ చేయట్లే. అసలు ఎన్నిసార్లు కాల్ చేశానంటే మ్యాక్సిమం ఒక 4 to 5 times అయితే కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లే కాలు. సో మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి మళ్ళీ ఇక్కడ 10 minutes or 15 minutes వెయిట్ చేసి మరీ నేను ఇక్కడ కస్టమర్కి అయితే కాల్ చేశాను. సో వాళ్ళైతే అడ్రస్ చెప్తున్నారు అపార్ట్మెంట్. అసలు ఇక్కడ అపార్ట్మెంట్ ఏదో కూడా అర్థం కావట్లేదు. అడ్రస్ చెప్తున్నారు కరకంబడి లోపల. సో అడ్రస్ కనుక్కొని అయితే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది అయితే అక్కడికి వెళ్ళబోతున్నాను. నేను డే 1 వీడియోలో కూడా చెప్పాను మీకు, జొమాటో డెలివరీ చేయడము అంత ఈజీ పని అయితే కాదు. మీరు అనుకున్నంత సుఖంగా సంతోషంగా అయితే మనకి జరిగిపోదు. ఏదో మార్నింగ్ నేను ఇప్పుడు 6కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. నైట్ ఎంతవరకు చేస్తానో తెలీదు, చూడండి. నైట్ వరకు, మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమైతే జరుగుతాయో ఓవరాల్గా మీకు పూర్తిగా నేను వీడియోలో అయితే నేను అడ్జస్ట్ చేయబోతున్నాను. సో లెంత్ 15 minutesలో నేను మొత్తం చూసేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసి నాకు ఒక సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అందరూ ఛాలెంజ్ చేసే వీడియోస్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, 1000 రూపాయలు సంపాదించా, 1500 సంపాదించాను అని అయితే చెప్పుకుంటున్నారు. సో అందులో ఎంత నిజము ఎంత అబద్ధం అనేది నేను క్లియర్ కట్గా అయితే మేము చూపిస్తాను. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోయి ఆర్డర్ డెలివరీ చేద్దాం. సో ఈ సెకండ్ ఆర్డర్ ఆల్మోస్ట్ 1 hour అయితే టైం పట్టింది. సో పైకి అయితే వెళ్తున్నాను. 4th floor 5th floor అనుకుంటా, పైకి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు కాబట్టి వీడియో చేయడానికైతే కొంచెము అనుకూలంగా అయితే ఉంది. సో నేను తీసుకెళ్ళడము అంత కెమెరా అంతా తనే చూసుకుంటున్నాడు. జొమాటోలో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత మీ ఒపీనియనే మారిపోతుంది, నాది ప్రామిస్. అయినా కూడా నేను జాయిన్ అవుతాను అని ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీరు ఏం చేయొద్దండి, ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, చాలు, మీకే అర్థమైపోద్ది. సో ఇప్పుడైతే ఆర్డర్ కంప్లీట్ చేసాను. ఈ ఆర్డర్కి 91 రూపీస్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 10 or 11 kilometers అయితే వచ్చాను. సో మరి వెళ్దాం, ఏం చేద్దాం. ఈ సెకండ్ ఆర్డర్కి నాకు ఓన్లీ 91 రూపీస్ అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు కరకంబాడి సైడ్ అయితే ఉన్నాను. ఇక్కడ లోపలికి వచ్చాను, చాలా లోపలికి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మళ్ళీ తిరుపతికి వెళ్ళాలంటే 11 kilometers, నాకు 12 kilometers అయితే చూపిస్తుంది మ్యాపు. సో వాడు ఇచ్చిన అమౌంట్ అయితే చూడండి, ఓవరాల్గా 91 రూపీస్. సో ఏం చేయలేము, ఇప్పుడు ఖాళీగా అయితే వెళ్ళాలి. 11 kilometers నేను మళ్ళీ రిటర్న్ ఖాళీగా వెళ్ళాలి. సో అదే మైనస్ అని చెప్పచ్చు. థర్డ్ ఆర్డర్ కూడా అయితే పడింది, నేను చూపించలేకపోయా మీకు వీడియో. సో ఇక్కడికి వచ్చేసాను పికప్ లొకేషన్కి అయితే, ఇక్కడ ఓటీసీ దగ్గరనే. సో ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము, ఎక్కడో మరి. 4th ఆర్డర్ అయితే వచ్చింది, మనకి 40 రూపీస్ అయితే వచ్చింది, టేబుల్ 9 అనుకుంటా. సో అక్కడికైతే వెళ్దాం మరి.
పికప్ బస్ స్టాండ్ దగ్గర టేబుల్ 9 రెస్టారెంట్. వీడు నాకు ఫుడ్ రెడీ కొట్టేశాడు. కాకపోతే ఇక్కడ ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదంట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయని చెప్తున్నాడు. అసలు నాకు ఈ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. ఫుడ్ రెడీ కొట్టి నాకు ఇక్కడ ఇవ్వకపోతే నాకు ఇక్కడ కస్టమర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంకా ఆర్డర్ తీసుకోలేదే అని. వీడు ఫుడ్ రెడీ కొట్టేసి నాకు ఇంకా ఫుడ్ ఇవ్వాల. 5th ఆర్డర్ కూడా అయితే వచ్చేసింది. నేను ఆ డెలివరీ చేయగానే నాకు 5th ఆర్డర్ పడింది. ఇక్కడే డామినోస్ దగ్గర అయితే ఎయిర్ బైపాస్ రోడ్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫుడ్ రెడీ కొట్టేశారు, 10 నిమిషాలు వెయిట్ చేసినా కూడా ఫుడ్ ఇవ్వాల. 6th ఆర్డర్ కూడా పడింది మనకి 26 రూపీస్ అంట. సో దీన్ని యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఆ ఆర్డర్ డెలివరీ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్డర్ పడి ఉంది, అది మీకు చూపించలేకపోయాను. ఇది కూడా అయితే ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 49 రూపీస్ అయితే వచ్చింది ఓవరాల్గా. ఇది నా 7th ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు 8th ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నాకు ఆర్డర్స్ అయితే ఏం రాలేదు. సో రిటర్న్ అయితే నేను మళ్ళీ నాకు ఇక్కడ లొకేషన్కి అయితే వెళ్ళాలి, హై జోన్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే మేబీ ఆర్డర్స్. సో ఇక్కడే అయితే నాకు ఒక ఆర్డర్ పడింది, 64 రూపీస్ అంట. మీకు కనిపిస్తుందో లేదో, చాలా ఎండగా అయితే ఉంది, స్క్రీనే కనిపించట్లేదు నాకైతే అసలు. 64 రూపీస్ అయితే ఆర్డర్ వచ్చింది. 2 కిలోమీటర్స్ పికప్. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇది పెద్ద రెస్టారెంటే, మరి ఇక్కడికైతే నేను ఎప్పుడు రాలేదు. సో తిరుచానూరు రోడ్లో అయితే ఉంది, ఇక్కడ బైపాస్ రోడ్లో. సో రెస్టారెంట్ అయితే డీసెంట్గా బాగుంది. సో మన ఆర్డర్ ఎక్కడుందో, ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థం కావట్లా. వాళ్ళని అడిగితే అక్కడ తీసుకోమని చెప్పారు. తీసుకొని అయితే వెళ్తున్నా ఇప్పుడు మరి. సో ఇక్కడ నుంచి అయితే డ్రాప్ లొకేషన్కి శ్రీనివాస మంగాపురం సైడ్ అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ బైపాస్ మీదే వెళ్ళాలి, 6 కిలోమీటర్సు. అబ్బో, అసలు ఎండ ఎలా కాస్తుందంటే ఈ సమ్మర్లో వాయించకూడుతుంది అసలు. అబ్బబ్బబ్బబ్బా, దాహం అయితే వేస్తుంది. నాకే అర్థం కావట్లేదు మరి, ఎంత చాలా కష్టం మరి. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. డెలివరీ కూడా కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, నాకు అమౌంట్ ఎంత చూపిస్తుందో చూడండి. 55 రూపీస్ అంట. నాకు స్టార్టింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు 65 ఎంతో చూపించింది సంథింగ్. ఇప్పుడు 55 రూపీస్ అంటే ఆల్మోస్ట్ నాకు 10 రూపీస్ తగ్గించాడు. ఎందుకు తగ్గించాడో కూడా తెలియదు మరి. 34 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు మనకి మళ్ళీ. సో యాక్సెప్ట్ చేసుకొని పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఏదేమైనా ఈ ఎండలో చేయాలంటే మాత్రం చాలా ఓపిక అయితే ఉండాలి. మధ్యలో వాటర్ అన్న తీసుకోవాలి, లేకపోతే మాత్రం 1 అవర్కి అంతా ఫుల్గా బాడీ డ్రైన్ అయిపోతుంది. చాలా అంటే చాలా నీరసం అయిపోతుంది, కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. నాకైతే నా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇలానే ఉంది. టైం అయితే అరౌండ్ 1:30 అలా అవుతుంది ఆఫ్టర్నూను. సో లొకేషన్కి అయితే వెళ్తున్నా, డెలివరీ లొకేషన్కి. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఆర్డర్. 34 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ. సో యాక్సెప్ట్ చేసుకొని డెలివరీ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ ఆర్డర్ చూపిస్తాను. సక్సెస్ఫుల్గా ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 23 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది మళ్ళీ. సో అది కూడా పిక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి నా ఫేస్ చూడండి, ఎండకి తిరిగి ఎలా అయిపోయిందో. సో నా పరిస్థితి అయితే అలా ఉంది. కపిల్ తీర్థం రూట్లో అయితే నాకు ఒక ఆర్డర్ పడింది ఓరియన్లో. సో అదైతే పిక్ చేసుకొని అయితే వెళ్తున్నాను ఇప్పుడు. మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. నేను ఇప్పుడు కరెక్ట్గా అయితే తిరుచానూరు PS4 రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను నార్మల్గా వస్తున్నా, రాంగ్ రూట్లో రాలేదు, ఏ రూట్లో రాలేదు, నేను నార్మల్గా వస్తున్నాను. PS4 రెస్టారెంట్ రైట్ సైడ్లో అయితే ఉంటుంది. నేను లెఫ్ట్ సైడ్లో రాకుండా రైట్ సైడ్లోనే నార్మల్గా సైడ్కి వచ్చాను. అక్కడ 100 మీటర్స్లో పోలీస్ వాళ్ళు ఉన్నారు. టమోటాకి అయితే వచ్చినాను. మార్నింగ్ వచ్చేసి 6కి తెల్లారితో 6 గంటలకు అయితే డ్యూటీ ఆన్ చేశాను. డ్యూటీ ఆన్ చేసి అయితే ఇప్పుడు టైం వచ్చేసి మామూలుగా చేసుకుంటున్నాను రెగ్యులర్గా ఆర్డర్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది నైట్. నాకు ఇక్కడ తిరుచానూరు రోడ్లో PS4 కాడ ఒక ఆర్డర్ అయితే పడింది. ఆ ఆర్డర్ తీసుకుందామనేసి నేను రాంగ్ రూట్లో రాలేదు, సైడ్లో నేను వస్తున్నాను. పోలీసు వాళ్ళు ఉన్నారనే విషయం కూడా తెలియదు. సైడ్లో నేను వస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడారు. నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఫోన్ తీసుకున్నారు, బైక్ తీసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. స్టేషన్ కాడికి రండి మాట్లాడదాము, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడు, నాకు సంబంధం లేదు, స్టేషన్ కాడికి పోదని మాట్లాడినారు. నేను 6 గంటల నుంచి ఇప్పుడు 7:45 అవుతుంది టైము. 1:45 గంటగా నేను ఇక్కడే తిరుక్కుంటానే ఉన్నాను. అసలు నేను ఇంటికి పోలేకపోతున్నా. స్టేషన్ కాడికి పోతే వాళ్ళు అటు పోండి ఇటు పోండి అని చెప్తున్నారు. ఆడికి పోయేసి ఆడ మాట్లాడితే వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ సార్ నెంబర్ ఇచ్చారు. ఆ సారు ఈ సార్ నెంబర్ ఇచ్చినాడు. ఈ సార్తో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడితే ఆయన రూడ్గా మాట్లాడుతున్నాడు. ఆయన CI సార్ అంట, SI సార్ అంట, ఆయన బాలాజీ అనేసి.
రూడ్గా మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్పట్లేదు. సార్ నేను ఇట్లా కల్లారు నుంచి నైట్ దాకా చేసుకుంటున్నాను, నాకు ₹1 కూడా రాదు సార్, నేను ఇట్లా జొమాటోలో డెలివరీలు చేసుకుంటున్నాను, ఈసారికి క్షమించండి, నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోను అనేసి ఎంత పెళ్లిగా మాట్లాడుతున్నా కూడా ఆయన చాలా రూడ్గా మాట్లాడి నువ్వు తీసుకో లేదంటే ఇంకోసారి ఫోన్ చేస్తామంటే బండి సీజ్ చేస్తానని మాట్లాడుతున్నాడు. నాకు ఏమీ అర్థం కాల, నేను ఏం చేయాలో ఎంత పోవాలో కూడా అర్థం కాల. నా చేతిలో ఇప్పుడు బండి కూడా లేదు, ఇప్పుడు నేను ఆడికి పోవడానికి. మా ఫ్రెండ్ బండిలో అయితే నేను చేస్తున్నాను, బయట రోడ్లో అయితే నిల్చుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ కూడా నేను ఏం చేయలే, నాకు ఇన్సెంటివ్ పోయింది, ఆర్డర్స్ పోయినాయి, అన్నీ పోయినాయి, నాకు అమౌంట్ కూడా పోయింది ఈరోజు. అసలు ఏమవుతుంది ఇప్పుడు నాకు, అసలు ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను మీకు. డ్యూటీ కూడా ఆఫ్ చేసినాను పూర్తిగా ఆఫ్ చేసినాను అసలు మొత్తం. అసలు ఈరోజు ఇన్సెంటివ్ అనేసి వస్తుంది, ఇన్సెంటివ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసిన అమౌంట్ కూడా జస్ట్ యాడ్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఇన్సెంటివ్ కట్ అయిపోతుంది. డ్యూటీ కూడా ఆఫ్ చేసినాడు వాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోదామనేసి అడిగి మాట్లాడదాం అనుకుంటున్నా.